దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్పై కౌంటర్ల వర్షం. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే ఆద్యులని ఆరోపించారు. దెబ్బలు, కొట్లాటలతో అల్లకల్లోల వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. అలాంటి నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు. అబద్ధాలు ఆడటం వారికి వెన్నుతో పెట్టిన విద్య అని తూర్పారబట్టారు. దమ్ముంటే జగన్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేక హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇస్తే బయటకు వచ్చినట్లు జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడని మంత్రి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు నిజంగానే ప్రజాస్వామ్యం కోరే నాయకులైతే ముందుగా వివేక హత్యపై సిబిఐ ఎంక్వైరీ కోరాలని అన్నారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఓ హంతకుడు ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని, ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే మీకు అందరికీ. నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలొచ్చి వేదాలు చెప్తున్నట్టుంది. గులివెంద గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు. అసలు దెబ్బలాట్లకి, బూతులకి, కొట్టుకోవడానికి ఆజ్యులే మీరు. దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు. గత 5 సంవత్సరాలుగా మంచోళ్ళు అన్నాళ్ళు మీరు ఎక్కడైనా ఉంచారా? జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవడం లేదు. కానీ ఈరోజంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట. మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు? రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట. గత 5 సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే. మరి ఎందుకు ఆ రోజు అడగలేదు? ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయిని గుండెపోటని చెప్పింది ఎవరు? మీరేగా ఫస్ట్. బాబాయ్ గుండెపోటని చెప్పిన తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి నిండా బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండెపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములు ఇద్దరు, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎంపీ, ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు. అప్పుడు ఇలా కొట్టారు, ఇలా చంపారు, ఇలా లాగారు అని పూర్తిగా ఖండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండెపోటని చెప్పినటువంటి దొంగ నాటకాలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారని ఆ ఇద్దరు అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు ఇద్దరు, ఓ పక్క షర్మిల గారు, ఇంకో పక్క సునీత గారు ఇద్దరును ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి? ఆ రోజు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు? నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు, ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మీ చిన్నాన్ని ఎవరు చంపారో వెయ్యగలవా? నీకు ధైర్యం దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరుకోగలవా? ఎవరు చంపారో అది చెయ్యలేవు, ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు. మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజంట ఎవరైనా కక్షపూరితంగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు. కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు. వెంటనే అబద్ధాలు ఆడడం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అదే. మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండెపోటు అంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ, మనుషులని కానీ, మానవత్వం అని కానీ మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే 33 చనిపోయారు, సిగ్గనిపించట్లే మాట్లాడడానికి. 3-4 ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని 33 చనిపోయారు. 30,000 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది నీ మాటలు? మదనపల్లి ఘటనపై ఏపీ డీజీపీ అనుమానాలు ఇవి. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తుంది. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అసలు ఏం జరిగింది, ఇది ప్రమాదవశాత్తు జరిగినదా లేకుంటే కుట్ర, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు అని తేల్చడానికి లోతుగా విచారణ జరుగుతుంది. ఈ ఘటనపై ఎస్పీ డీసీఎల్ ఫైర్ సిబ్బంది నుంచి ప్రాథమిక నివేదిక కోరిన డీజీపీ ద్వారక తిరుమలరావు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్వయంగా ఘటనా స్థలికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ గా అనిపిస్తుందని డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని, కిటికీ బయట అగ్గిపుల్లలు కూడా కనిపించాయని అన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా
ఇవాళ మనం కుట్ర అని చెప్పలేము, లేదా యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది, ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు ఇప్పుడున్న ఆధారాలు యాక్సిడెంట్ గా అనిపించట్లేదు. సార్ పెట్రోల్ పోసి అది బయటికి వస్తాయి, అన్ని బయటకు వస్తాయి ఇంకా. ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ టీము వచ్చింది, ఫారెన్సిక్ టీము వచ్చింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అది మొత్తం మన జనరల్ ఇన్వెస్టిగేషన్ అంతా చేశాక అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పలమనేరు కావచ్చు, కుప్పం కావచ్చు, ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఆ ఫైల్ ఇక్కడ ఉన్నాయి, పాతవి ఉన్నాయి, కుప్పం కావచ్చు, పలమనేరు కావచ్చు. అదే ఆ వివరాలు తీస్తామండి, అన్ని వివరాలు వస్తాయండి. ఎందుకంటే నాకు పూర్తి వివరాలు తెలియదు. కలెక్టర్ గారు ఉన్నారు, కావాలంటే మీరు కలెక్టర్ గారు ఉన్నారు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి, ఈ ఆఫీస్లో ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇంతకుముందు ఏదో మీరు చెప్తున్నారే పేపర్లో కూడా అక్కడ వచ్చింది, 982 ఎకరాల గురించి వచ్చింది. అన్నీ ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. అందుకే చెప్తుంది ఏమిటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలానా అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు. లెట్ us టేక్ సమ్ టైం. అందుకే మీరు రాగానే మీతో మాట్లాడుకుని ముందు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచించుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చి చెప్తున్నాము. నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడని ఇవాళే చెప్పకూడని విషయాలు ఇప్పుడు చెప్పాం. ఎప్పుడు అవసరమైతే రేపు గారు ఎల్లుండి గారి విషయాలు చెప్తాం. ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు. మీకు ఇవాళ అయితే రేపైనా తెలుస్తాయని చెప్పాను తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము, చెప్పకూడదు. ఓకే, థ్యాంక్ యూ. పొంగునూరు 982 ఎకరాలకు సంబంధించి రికార్డ్స్ ఏమన్నా ఇక్కడ అదే అన్ని తీస్తారు బయటికి, ఇప్పుడే వచ్చి తెలిసింది కదా. ఓకే, అన్ని బయటకి అవసరం బట్టి ఇస్తామండి, అవసరం బట్టి ఇస్తాం. అందుకే ఆయన కూడా తీసుకొని వచ్చాం. ఇంకా అవసరం అయితే మొదటి నుంచి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఆఫీసులు కూడా ఆయనతో పాటు వాళ్ళ ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అసోసియేట్ అవుతున్నారు. అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి అవసరం మార్చేట్టుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేస్తున్నారు, కరెక్ట్. ప్రస్తుతానికి ఉన్న టీమ్స్ పెట్టి చేస్తూ ఉండే అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ బట్టి టీమ్స్ ఫాలో చేయడం జరుగుతుంది. సార్ రేపు కూడా మీకు ఇక్కడే ఫీల్డ్ విజిట్ చేసి ఇవాళకైతే మేము ఇక్కడ ఉన్నాం. రేపు సంగతి రేపు చూద్దాం, రేపు పరిస్థితి సార్ రేపు సంగతి చెప్తాను కదా. ఓకే సార్, రేపు చూద్దాం, రేపు చెప్తాం. మేము కూడా ఫాలో అప్ చేస్తాం. అదే మీరు ఉంటే మేము ఉండాలి కదా, అందువల్ల చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అదే మేము ఎవరికి వీడియో చెప్పలేదు, మీరు కంగారు పడ్డారు. అందరు కలిపి మాట్లాడే ఇక్కడికి వచ్చాం. మాకు వరకు ఫేవరెటిస్ అలా ఉండవు, అందరూ ఒకటే మనకి. మొత్తం ఎన్ని కేసులు ప్రస్తుతం ఒకటే కేసు. ఎంత క్రైమ్ నెంబర్ అంతా ఓకే, క్రైమ్ నెంబర్ చెప్తారు మా వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని పని చేసుకోండి ఇంకా పని చేసుకోండి. కలెక్టర్ గారు అందరికీ నమస్కారం. డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు, ప్రాథమిక సమాచారం అంతా కూడా. నిన్న రాత్రి 11:30 ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక 10 టీంలు వేసి విచారణ చేస్తున్నారు. సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ప్రధానంగా కూడా 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధమైపోయాయి. సో ఆ 25 ఫైల్స్ అంటే 25 సబ్జెక్టులు అంటే ఈ 20TA డాటెడ్, అసైన్మెంటు, ఎలినేషను, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేటివి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటికి తీస్తాము, ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము. అయితే ఇప్పటికీ ఇక్కడికి బదిలీ అయిపోయిన వాళ్ళ అధికారులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు, అవి డీటెయిల్స్ చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళ అధికారులు వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు, చూస్తామని కూడా. హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పి ఈ సంవత్సరం మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా దీని మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. విస్తృతంగా హెల్మెట్ ధారణ మీద ప్రచారాన్ని కల్పించవలసిందిగా విధిగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ అంటే ముందు నడిపే వ్యక్తి, వెనక ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా
హెల్మెట్లు ధరించాలి అని చెప్పి మరి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాని మీద మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే పోలీసు వారు అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల వారు అందరూ కూడా మరి వివిధ వర్గాల్లో ముఖ్యంగా యువకులు ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించి ఉన్నది. దానిలో భాగంగా మరి వాక్ చేయటం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఆ అవగాహన కార్యక్రమాల కింద వివిధ కళాశాలలు, యువకులు, కంపెనీలు, ఉద్యోగులు అన్ని వర్గాల్లో విస్తృతంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం. ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి. BIS మార్క్ ఉన్నటువంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో నాసి రకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క హిట్కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో. కాబట్టి దయచేసి అందరూ కూడా BIS సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి. ఈ హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము, హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది. మనకి సవరించినటువంటి కొత్త చలానా రూల్స్ ప్రకారం 1035 రూపాయలు హెల్మెట్ చలానా విధించడం అవుతుంది. ఇలా మనకి స్టేట్కి జనరేట్ అవ్వాల్సినటువంటి రెవెన్యూలో కానీ ఒక ఎకానమిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడంలో ఎంత మిస్ అయ్యాం మనం అందరం కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక నరకయాతన పడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది. కానీ ప్రజలు కూడా అది గ్రహించి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి వల్లే అవుతుందన్న ఆలోచనతో అందరినీ కూడా ఆశీర్వదించి ఈరోజు మంచి స్థానంలో రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మా అందరి మీద అదనంగా బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మన రామానాయుడు గారు విచ్చేసిన తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి మంత్రి మన సిఆర్ పాటిల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిసాం. మరి బీజేపీ వర్మ గారు, మన MOS మినిస్టర్ గారు, అలాగే మా ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి పోలవరం తాలూకా శక్తిని మరొకసారి జలవనరుల శాఖ మంత్రి గారికి కూడా తెలియజేశాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. అన్ని కార్యక్రమాలు కూడా టైం బౌండ్గానే చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో కేంద్ర ప్రభుత్వానికి, మన ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా అంతే ముఖ్యం. కాబట్టి మా వంతు ఎక్కడా కూడా ఎటువంటి జాప్యం లేకుండా సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తామని చెప్పి ఆయన కూడా ఒక సంకేతం కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్యలో సమన్వయం చేయడానికి కేంద్ర మంత్రులుగా, ఎందుకంటే ఈ బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మరి ప్రతి ఒక్కటి కూడా తీసుకొని రావడంలో ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలని ఆయన కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా సరే మేము కూడా చొరవ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. పోలవరం మేము కమిటెడ్గా ఉన్నాం. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తొగ్లక్ పనుల వల్ల డయాఫ్రామ్ వాల్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది. అది మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. కాఫర్ డ్యామ్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. చాలా వరకు ఈ రివర్స్ డెవలప్మెంట్ రీతిలో పోలవరం అంతా వెనక్కి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా రీఅసెస్ చేసుకొని వీలైనంత త్వరగా అక్కడ పనులు కూడా ప్రారంభించుకొని మరి తొందరగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనేటువంటి భావనతో మేము కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం. కేంద్రం మాత్రం ఖచ్చితంగా సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన మాత్రం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేయగలం. ఎందుకంటే ఆ రెస్పాన్స్ ఈరోజు మాకు కనిపిస్తుంది. ఏ విషయమైనా సరే, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే చాలా ఉదారంగా అది సెటిల్ చేయడానికి, అది పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, మంత్రులు కానీ, ప్రధానమంత్రి మోదీ గారు కానీ అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టారనేది మాత్రం మాకు స్పష్టంగా తెలుస్తుంది, మాకు కూడా కనిపిస్తుంది.
ఆ యొక్క దృష్టిని మరి కార్యక్రమాల పట్ల మేము మళ్లించుకొని కార్యక్రమాలకి నిధులు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం రాష్ట్రం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మీరే అడగాలి శాంతి భద్రతల తాలూకా సమస్య ఏంటనేది. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలో చూసాం. ఎంతమంది ఎన్ని రకాలుగా హత్య చేయబడ్డారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఆఖరికి సామాన్య మానవుడు కానీ ఏ ఒక్కరైనా సరే ప్రభుత్వం పట్ల వేలెత్తి చూపించి ప్రజాస్వామ్య బద్ధంలో ఒక ప్రశ్న అడిగితే ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి జైల్లో అక్రమ కేసులు పెట్టి అలాగే వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే విధంగా ఏ రకంగా వ్యవహరించారో ఎన్నో సంఘటనలు మనకున్నాయి. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పలు సందర్భాల్లో ప్రాణహాని కలిగించే విధంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసుల మీద దాడులు చేశారు. ఆయన పబ్లిక్ మీటింగుల మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో రాళ్లు విసిరి మరి ఆయన మీదకే ప్రాణహాని కలిగించే విధంగా దాడులు చేశారు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఈరోజు 40 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో జరిగిపోతుంది, అల్లకొల్లం సృష్టించాలని చూస్తున్నారనంటే నేను గ్రహించేది మొట్టమొదటిది, ఈరోజు ఆయనకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయనకి కూడా ఈరోజు అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు? అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ధైర్యంగా ప్రజల తరపున అక్కడ మాట్లాడచ్చే సమస్యలు ఉన్నా కేవలం అసెంబ్లీని ఎక్కట్టడానికి, మళ్ళీ డ్రామాలు ఆడడానికి, ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ చేసి భయాందోళన ప్రజల్లో సృష్టించి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆయన తాలూకా మెయిన్ ఎజెండా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని రావాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని చాలా ప్రధానమైనటువంటి ఒక దృష్టితో ముందుకు నడిపించాలని ఆయన పోరాటం చేస్తుంటే అది జరగనివ్వకుండా చేస్తున్నారు. అంటే పెట్టుబడులు ఇప్పటికి కూడా రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకూడదు, ఇలాంటి సమస్యలు క్రియేట్ చేయడానికే ఇది ఒక కొత్త డ్రామా కింద ఆయన ఆడుతున్నటువంటి నాటకం తప్పితే ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఏ వాస్తవం ఉంటే ఆయనకే స్పష్టంగా చెప్పమంటున్నాం. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది మర్డర్లు జరిగాయి, ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయి, దాంట్లో ఆయన ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఇవేవే మొన్న 36 అన్నారు. ఇది కూడా ఎలాగైందనంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులాగా 3,000 కోట్లతో మొదలై 300 కోట్ల వరకు వచ్చి 27 కోట్ల వరకు వచ్చి, అంటే ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ చేసినప్పుడు లెక్కలు ఏ రకంగా మారుతాయో గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో చూసాం. ఇప్పుడు కూడా అలాగే 36 ఈ హామీలను మొత్తాన్ని కూడా అమలు పరచడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడాన్ని కానీ గమనించినట్లయితే ఇక ఈ ప్రభుత్వం ఈ పథకాలని ఖచ్చితంగా ఇవ్వదు ప్రజలకి, ఈ పథకాల మీద దృష్టి లేదు, ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక గొప్ప పథకాలని ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంది. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ పథకాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం 100 కోట్ల బడ్జెటే ఉంటే ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు 7,000 కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది, ప్రభుత్వ ఖజానాలో ఉంది. అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది. అయినా కూడా ప్రభుత్వం 9,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది. దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం 3,200 కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. మరొక 2,000 కోట్ల రూపాయలకి సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే దాదాపు 14,200 కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ 30 రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ వారు దాన్ని సాధించడానికి వారు చేసినటువంటి చర్యలు కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హత్యాకాండని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు.
అప్పుల ఆంధ్రాగా ఈ రాష్ట్రాన్ని మార్చివేశారని గత మా ప్రభుత్వాన్ని నిందించినటువంటి గవర్నర్ గారు ఈ కేవలం 30 రోజుల కాలంలో 14,200 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అనేది మాట్లాడకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం. అంటే ఒక రోజుకి దాదాపు 450 కోట్ల పైచిలుకు అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని కనీసం దాని గురించి ప్రస్తావించకపోవటం కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మనం గమనించవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే అది చదివినట్టుగానే ఉంది తప్ప ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వారి ప్రసంగంలో ఏ కొంచెం కూడా మంచి జరిగేటటువంటి ఆలోచన కనపడలేదనేది కూడా వాస్తవం. ధ్వంసం చేశారు అని కూడా వారు మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్ర ఖజానాకి ఏదో అన్యాయం జరిగినట్టుగా వారు మాట్లాడారు. సార్, గవర్నర్ గారు